మరొక కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు. రమేష్ గారు గుంటూరు నుండి. రమేష్ గారు నమస్కారం అండి. సార్ నమస్తే అండి. చెప్పండి, సమస్య ఏమిటండి? సార్ 2019లో ఒక 5 లక్షలు డబ్బులు ఇచ్చామండి. ఇస్తే అతను అంటే అప్పుడు చెక్ ఇచ్చాడు, ఎంటీ చెక్ ఇచ్చాడండి. ఓకే. ఎంటీ చెక్ ఇచ్చాడు, అది ఇప్పుడు అతను ఇవ్వట్లేదు సార్. ఇప్పుడు ఆ చెక్ చెల్లుబాటు అయిద్దా? దాంట్లో డేట్ వేసేసారు ఆల్రెడీ. రమేష్ గారు అందులో డేట్ మెన్షన్ చేశారా అండి? డేట్ ఏమీ లేదండి, ఓన్లీ ఎంటీ చెక్ సైన్ చేసి ఇచ్చారు. ఓకే, డేట్ వేయనంత మటుకు ప్రాబ్లం లేదు. డేట్ వేస్తే మాత్రం దాని వ్యాలిడిటీ 3 ఇయర్సే. ఒకవేళ కనుక చెక్కి వాల్యూ 3 ఇయర్స్ ఏనండి. డేట్ కానీ డేట్ ఏం మెన్షన్ చేయలేదు, ఓన్లీ ఎంటీ చెక్. రమేష్ గారు ఒక్క నిమిషం, మీరు టీవీ చూస్తున్నారా? రమేష్ గారు టీవీ మ్యూట్లో పెట్టండి, లేకపోతే టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి, లేకపోతే మీ కాల్ కట్ అవుతుందండి. కట్ చేసామండి. ఓకే, ఇప్పుడు చెప్పండి. అదేనండి, 2019లో ఎంటీ చెక్ ఇచ్చాడండి, ఓన్లీ సైన్ చేసి. అది ఇప్పుడు మేము కోర్టులో వేసుకుంటే చెల్లుబాటు అయిద్దా? ఫస్ట్ థింగ్ డేట్ వేయనంత వరకు ప్రాబ్లం లేదు. డేట్ వేస్తే మాత్రం దాని వ్యాలిడిటీ 3 ఇయర్స్. చెక్ కానీ ప్రామిసర్ నోట్ కానీ దేనికైనా ఇవి ఉంటాయి కదా, వాటికి మాత్రం వ్యాలిడిటీ వచ్చి 3 ఏళ్ళు మాత్రమే. 3 ఏళ్ళ వరకే అది చెల్లుబాటు అవుతుంది. 3 ఏళ్ళు దాటితే మాత్రం చెల్లుబాటు కాదు. సో ఎప్పుడైనా మీరు అట్లా చెక్ తీసుకుంటే డేట్ వేయకుండా తీసుకోండి. అండ్ చూడండి, ఒకవేళ ఎక్కడైనా సరే డేట్ మెన్షన్ చేసి ఉంటే మాత్రం మీకు ప్రాబ్లం అవుతుంది. డేట్ ఎక్కడైనా వేసి ఉంటే మాత్రం ప్రాబ్లం అవుతుంది. ఓకే. ఇప్పుడు భూ రిజిస్ట్రేషన్ జరిగే సమయంలో సాధారణంగా ఎలాంటి తప్పులు చేస్తుంటారు జనాలు? భూమి రిజిస్ట్రేషన్ ఏంటంటే ఫస్ట్ థింగ్ చాలామంది ఏం చేశారంటే, అంటే ఇది అందరికీ ఓపెన్ సీక్రెటే, లీగలా ఇల్లీగలా పక్క పెడితే ఏంటంటే మార్కెట్ రేట్ బట్టి ఏంటంటే ఎంత కట్టాలో అంత కడతారు, తర్వాత బ్లాక్లో కట్టేసుకుంటారు మిగతా అమౌంట్. సో అది ఏంటంటే అది ప్రాబ్లం అవ్వచ్చు ఫ్యూచర్లో. అంటే ఇప్పుడు ఆ బ్లాక్ మనీ మళ్ళీ మీరు వైట్ మనీ చేసుకోవడానికి ఇలాంటివి కొన్ని ఏంటంటే ఇల్లీగల్ పనులు చేయొద్దు అని సజెషన్ ఇస్తున్నాను. అండ్ రిజిస్ట్రేషన్ టైంలో మీరు బేసికల్లీ ఇదైతే బేసిక్. ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ చూసుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా ప్రాపర్టీ మీరు చూస్ చేసుకున్నప్పుడు కొనాలి అన్నప్పుడు ఫస్ట్ థింగ్ చూసుకోండి, అంటే దానికి సంబంధించిన పేపర్స్ అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా ఫస్ట్ చూడాలి. అంటే సేల్ లీడ్స్ అంటే మీకంటే ముందు కొన్న వాళ్ళ సేల్ లీడ్స్ వాళ్ళు ఎక్కడి నుంచి కొన్నారు అని చెప్పేసి టైటిల్ ఫ్లో అంతా తీయండి. టైటిల్ ఫ్లో అంటే ఏంటంటే ఎవరు ఎక్కడి నుంచి ఎట్లా వచ్చింది, అంటే మీకంటే ముందు వాళ్ళు ఎక్కడి నుంచి కొన్నారు, వాళ్ళు ముందు నుంచి ఎక్కడ కొన్నారు, అట్లా ఆ టైటిల్ ఫ్లో మొత్తం తీయాలి. సేల్ లీడ్స్ అన్నీ తీయాలి. సో ఈ లింక్ డాక్యుమెంట్స్ అంతా కూడా తీయాలి. ఇవి తీసిన తర్వాత ఈసీ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ తీయాలి. మళ్ళీ ఇది కాకుండా మీరు పహానీసు తీయాలి. ట్యాక్స్లు అన్నీ కట్టున్న ట్యాక్స్ పేపర్స్ అన్నీ తీసుకోవాలి. ఇంటి పన్ను, వాటర్ పన్ను అవన్నీ కూడా పేపర్స్ అన్నీ దగ్గర పెట్టుకోవాలి. మళ్ళీ ఇంకోటి మార్కెట్ వాల్యూ సర్టిఫికేట్ అవన్నీ కూడా చూసుకొని రేట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చూసుకోండి. మళ్ళీ ఇది కాకుండా ఇంకా చాలా ఉంటాయి, ల్యాండ్ యూజ్ సర్టిఫికేట్స్, ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా ఉండాలి. వెరిఫై చేసుకోండి. బట్ దీనికంటే సింప్లెస్ట్ థింగ్ ఏంటంటే ఖచ్చితంగా ఒక అడ్వకేట్ని కలిసి ఫస్ట్ లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత ప్రాపర్టీ కొనండి. రిజిస్ట్రేషన్ అప్పుడే చేసుకోండి. రిజిస్ట్రేషన్ టైంలో కూడా అడ్వకేట్ హెల్ప్ తీసుకోండి. సో మీరు ఏంటంటే డంబ్గా వెళ్ళిపోతే కొన్నిసార్లు నష్టపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రాపర్టీ లిటిగేషన్ ఉందని కొన్నిసార్లు ఏమవుతుంది తెలుసా, పేపర్స్ అన్నీ క్లియర్గా ఉంటాయి, లింక్ డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్ ఉంటాయి, సేల్ లీడ్స్ కరెక్ట్ ఉంటాయి, అన్నీ కరెక్ట్ ఉంటాయి. కానీ ఏమవుతుందంటే అది ఎక్కడ బ్లాక్ లిస్ట్లో ఉంటుంది, ప్రాహిబిటెడ్ లిస్ట్లో ఉన్నదనుకోండి, మీరు అది తర్వాత ఎంత ఫేస్ చేస్తారు ప్రాబ్లం అంటే అంత ఫేస్ చేస్తారు. సో ప్రాహిబిటెడ్ లిస్ట్లో కూడా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవడానికి కూడా చూసుకోవాలి. సో నేనేం చెప్తున్నానంటే, ఇంత ప్రాపర్టీస్ పెట్టి ఇంత డబ్బులు పెట్టి కొంటారు కదా, దానికి ఇంకొంచెం స్పెండ్ చేసి ఫస్ట్ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి ఒక ఒపీనియన్ తీసుకోండి, ఎల్ఎస్ఆర్ తీసుకోండి. లీగల్ ఒపీనియన్ తీసుకుంటే అడ్వకేట్ ఏం చేస్తారు అంటే మొత్తం మీ టైటిల్ ఫ్లో అంతా ప్రాపర్టీకి సంబంధించిన మొత్తం కూడా చెక్ చేస్తారు. కరెక్ట్గా అనిపిస్తేనే మీకు కొనండి అని గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే కొనండి. అంతేగాని మీరు ఎందుకు ఈ అడ్వకేట్ ఖర్చు అని ఆలోచిస్తే మాత్రం ఫర్దర్ లిటిగేషన్ మొత్తం ఇప్పుడు చూడండి కోర్ట్స్ చుట్టూ తిరగాలి. ఫస్ట్ కాల్ లాగా కోర్ట్స్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సర్వే నెంబర్ 78 అన్నాడు, కనీసం అక్కడ అంటే ఎవరో ఉన్నారు పొజిషన్లో, అది కూడా మినిమం చెక్ చేసుకోకుండా కొనడం తప్పు. సో ఇవన్నిటి కూడా అడ్వకేట్ హెల్ప్ చేస్తారు కాబట్టి ఎల్ఎస్ఆర్ తీసుకొని ప్రాపర్టీస్ కొనుక్కోండి. ఇప్పుడు పట్టదారు పాస్బుక్ అంటూ ఉంటారు. అసలు పట్టదారు పాస్బుక్ అంటే ఏమిటి? ఈ
ఇది భూమి మా సొంతం అని చూసుకోవడం నిర్ధారించడానికి ఎలా సహాయపడుతుంది? పట్టేదారు అంటే ఓనర్షిప్ అండి అది. ఇప్పుడు ఎవరైతే అంటే పట్టాదారు అంటే పట్టా ఎవరైతే హోల్డర్ ఉన్నారో వాళ్ళని పట్టేదారు అంటారు. సో ఏదైనా ప్రాపర్టీ ఉంటే ఏంటంటే ఇప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్స్కి సంబంధించింది మొత్తం కూడా పట్టేదారులు వాళ్ళ పాస్బుక్స్ ఇస్తారు, గవర్నమెంట్ ఇష్యూ చేస్తుంది. సో బేసికల్లీ అన్ని ప్రాపర్టీ సేల్ డీడ్స్ అట్లా ఉన్నట్టు అగ్రికల్చర్ ల్యాండ్కి పట్టేదారు పాస్బుక్ అనేది ఉంటుంది. సో ఇది మ్యాండేటరీ. అంటే ఇప్పుడు మీరు లోన్ తీసుకోవాలనుకున్నా లేకపోతే దాని మీద ఏదైనా క్రాప్ లోన్ తీసుకోవాలనుకున్నా ఏం తీసుకున్నా కూడా దానికి ఏంటంటే పట్టేదారు అనేది ఇంపార్టెంట్. ప్రతి దాని కూడా అదే అంటే ఒక అది టైటిల్ ఓనర్షిప్ ఇస్తుంది అనమాట దాన్ని. సో టైటిల్ గ్యారంటీ యాక్ట్ గురించి సాధారణంగా ప్రజలకు ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి? టైటిల్ గ్యారంటీ యాక్ట్ ఏంటంటే ఇది ఒక ఓనర్షిప్కి ఇచ్చే గ్యారంటీ అనమాట. అంటే ఇప్పుడు ఒక ప్రాపర్టీ ఒక సంబంధించిన ఒక పర్సన్ ఉంటాడు, ఆ పర్సన్ది ఈ ప్రాపర్టీ వచ్చి ఆ పర్సన్ది అని చెప్పడానికి ఇచ్చే యాక్ట్. ఈ యాక్ట్ కింద ఏంటంటే మీ ఓనర్షిప్ మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన లిటిగేషన్, దానికి సంబంధించిన ఇష్యూస్ ఏది ఉన్నా కూడా ఈ యాక్ట్ కింద కోర్టులో కేసు వేసుకోవచ్చు. ఓకే, మరొక కాలర్ కూడా ఉన్నారు ఏలూరు నుండి ఇందిరా గారు. ఇందిరా గారు నమస్కారం అండి. ఇందిరా గారు నమస్కారం అండి. నమస్తే అండి. చెప్పండి, సమస్య ఏమిటండి? మాకు మా తాతగారికి 1964-66 లోపల ఓల్డ్ డూప్లికేట్ పట్టా ఇచ్చారండి. పట్టా ఇచ్చారు మాకు. ఒక్క నిమిషం, మీరు ఇందిరా గారు టీవీ చూస్తున్నట్టయితే టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టండి, లేకపోతే టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. టీవీ చూసి మాట్లాడుతున్నాను సార్. అదే టీవీ మ్యూట్లో పెట్టండి, సౌండ్ తగ్గించుకోండి. ఓకే ఓకే సార్. ఇప్పుడు చెప్పండి. చెప్పండి సార్. టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి ఇందిరా గారు. చెప్పండి సార్. మీ సమస్య ఏమిటో చెప్పండి ఇప్పుడు. మాకు మా తాతగారికి 1964 ఇచ్చారండి ఒక పట్టా ఒకటి. హలో చెప్పండి, వింటున్నాము. చెప్పండి. హలో చెప్పండి, వింటున్నాము. హలో మేడం మాటలు వినిపిస్తున్నాయండి మీకు వెంకటరమణ గారు? లేదండి, మేడం మాట్లాడలేదు ఇంకా. ఓకే, చెప్పండి మీ సమస్య ఏమిటో చెప్పండి. మా తాతగారికి 1964-66లో పట్టా ఇచ్చారండి. అది మిస్ అయింది. అది మేము ఆర్టీఐలో ప్రజా నివేదికలో ఆర్డీఓ గారిని, ఎంఆర్ఓ గారిని, కలెక్టర్ గారిని అడిగితే సహకరించడం లేదు, ఇవ్వడం లేదు. ఓల్డ్ మిస్ అయింది. అది ఓల్డ్ డూప్లికేట్ పట్టా ఇవ్వండి అని చెప్పి మా తాతగారు ఫండ్ డీటెయిల్స్ మా నాయన పాస్బుక్ చేసిండేది, ప్లస్ దానికి సంబంధించిన పాస్బుక్ చేసిన రికార్డు పెట్టి అడిగితే కూడా మాకు సహకరించడం లేదు. ఏం చేయాలండి? మేము ఎవరిని సహకరించాలి? ఓకే, ఆర్టీఐలో అడిగితే రియాక్ట్ అవ్వట్లేదు. హైకోర్టులో రిట్ అయ్యండి. ఆర్టీఐలోనే ప్రజా నివేదిక. ఒక నిమిషం వెంకటరమణ గారు, హైకోర్టులో మీరు రిట్ వేసుకోవచ్చు అండి. ఆర్టీఐలో అడిగారు కాబట్టి ఆల్రెడీ పేపర్స్ లేవన్నారు కాబట్టి అది బేస్ చేసుకొని హైకోర్టులో కేసు వేయండి. కాల్ ఫర్ ద రికార్డ్స్ అడగవచ్చు. అంటే ఏంటంటే ఏదైతే ఏదైనా రికార్డ్ ఏదైనా అంటే మీ పేపర్స్ ఏదైనా మిస్ అయితే మీరు హైకోర్టు నుంచి డైరెక్ట్ ఆర్డర్స్ తెచ్చుకొని వాళ్ళకి వెళ్ళి ఇస్తే ఇస్తారు. లేదు ఇయ్యని పక్షంలో వేరే ఆల్టర్నేట్ అయినా వాళ్ళు అరేంజ్ చేసి ఇస్తారు. సో హైకోర్టు నుంచి ఫస్ట్ రిట్ తెచ్చుకోండి, రిట్ వేసి ఫస్ట్ ఆర్డర్స్ తెచ్చుకోండి. ఓకే, మరొక కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు ఏలూరు నుంచి ఇందిరా గారు. ఇందిరా గారు నమస్కారం అండి. ఇందిరా గారు నమస్కారం. చెప్పండి, సమస్య ఏమిటండి? మాకు ఒక ల్యాండ్ వచ్చిందండి, డౌట్ లో అడుగుదామండి. చెప్పండి. అయితే అది ఒక 50 years బ్యాక్ పెద్దవాళ్ళ నుంచి పిల్లలకు మనవలకు వచ్చిందండి. అయితే వాళ్ళు ఏ విధమైన పేపర్స్ రాసుకోలేదు మేడం. అయితే వాళ్ళంతటా వాళ్ళు ఏదో ఉందని చెప్పేసి ఈ మధ్యనే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఏదో పక్క నెంబర్ పెట్టుకుని వాళ్ళదే పట్టదు కూడా, దాని నెంబర్ పెట్టుకొని రిజిస్ట్రేషన్ చేయించారు మేడం. అయితే అది ఇప్పుడు అమ్మేసుకున్నాం. వాళ్ళు ఏమో దూరంగా ఉంటున్నారు హైదరాబాద్ లో. అట్లా ఎందుకు వేస్ట్ గా ఉంటుందో అమ్మేద్దామని చెప్పేసి, అంటే మేము ఎప్పటి నుంచో తెలుసు మాకు ఆ సైటు, అమ్మేద్దామంటే మేము తీసుకుందామని వెళ్ళామండి. పేపర్స్ సరిగా లేవని ఉంది. దానికి వెళ్ళొచ్చినా లేదో కొంచెం మాకు వాళ్ళు అన్ని ఇస్తామంటున్నారండి. మీకు ఏమడిగితే అవి మేము అమ్మడానికి సిద్ధంగా ఉన్నామండి, మీకు ఏం కావాలో తెచ్చుకోవాలంటే మాకు ఏం అడగాలో తెలియట్లేదు మేడం. ఫస్ట్ అడ్వకేట్ని కలవండి. మీరు ఎక్కడ ఉంటారు? ఏలూరు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక అడ్వకేట్ని కలిస్తే మీకు ఏమేమి పేపర్స్ కావాలనేది అన్ని క్లియర్గా చెప్తారు. ఎందుకంటే
మీ ప్రాపర్టీ డీటెయిల్స్ బట్టి కూడా అంటే మీరు మీ దగ్గర ఉన్న పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళకి ఇస్తే ఇంకేమేం పేపర్స్ కావాలనేది చూసి చెప్పొచ్చు. ఇప్పుడు మీరు మీ దగ్గర ఏమున్నాయో మీరు నాకు చెప్పలేరు కాల్లో, అండ్ ఏమేమి కావాలని నేను చెప్పలేను కాబట్టి ఒక లాయర్ని కలవండి. లేకపోతే 6 తర్వాత ఇవాళ 6 తర్వాత కాల్ చేయండి, నేను మీకు డీటెయిల్స్ ఇస్తాను. మా టీం అన్న మీకు కాల్ బ్యాక్ చేస్తుంది. దాన్ని బట్టి మీరు కాల్ మాట్లాడినప్పుడు నేను క్లియర్గా అప్పుడు మీకు సజెషన్ ఇస్తాను. మీరు నాకు వాట్సాప్ చేసినా పర్లేదు, ఏమేమి డాక్యుమెంట్స్ ఉన్నాయని వాట్సాప్ చేస్తే అవి చూసి ఇంకేమేమి మిస్ అవుతున్నాయో అవి నేను చూసి చెప్తాను మీకు.